హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఉసిరికాయల సీజన్ అయితే అయిపోతుంది కదండి. మళ్ళీ మనకు 1 ఇయర్ పాటు దొరకవన్నమాట. కాబట్టి ఈ ఉసిరికాయలతో ఆమ్ల మురబ్బ చేసుకొని ఒక 1 ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ఒకటి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇక్కడ నేను మరీ పెద్ద సైజులో ఉన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఈ ఉసిరికాయలని 1కి 2 సార్లు చక్కగా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోని ఉసిరికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి. స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందన్నమాట. సో చూడండి, ఉసిరికాయలు అయితే బాగా ఉడుకుతున్నాయి. ఒకసారి చెక్ చేసేసుకుందాము. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే చూడండి, లైన్స్ అనేది కరెక్ట్గా కనిపిస్తున్నాయి అన్నమాట. పైన పుట్టంతా కూడా దగ్గరకు వచ్చేసి ఇలా లైన్స్ అనేది కరెక్ట్గా ఏర్పడుతుందన్నమాట. సో ఆ టైంలో ఉసిరికాయ అనేది కరెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇక్కడ మనం ఉసిరికాయలు ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, దీన్ని వేస్ట్గా పడేయకుండా దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. ఇందులోకి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి. డైరెక్ట్గా తాగేయచ్చు, లేకపోతే చారులోకి యూస్ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇలా సపరేట్ చేసేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా. సో మనం కొంచెం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా చేయితోనే తీసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే నైఫ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ అన్ని ఉసిరికాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. సో చూడండి, ఇక్కడ నేనైతే అన్నీ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బెల్లం వేసేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న ఉసిరికాయలకి 2 కప్పులనే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వీటిలోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. వేడికి బెల్లం అనేది కరుగుతూ ఉందన్నమాట. సో దీంట్లోకి మీరు ఎలాంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉసిరికాయలో ఉండే వాటర్తోనే బెల్లం అనేది కరుగుతుంది ఈజీగా. సో చూడండి, బెల్లం అనేది ఎంత మంచిగా కరుగుతుందో. సో ఇలానే కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, బెల్లం అనేది ఎంత బాగా కరిగిపోయిందో. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా మిక్స్ చేస్తూ ఉసిరికాయలనే ఉడికించుకోవాలి బెల్లంలో. సో ఇలా ఉడికించుకోవడం వల్ల ఉసిరికాయలో వగరు అనేది పోతుందన్నమాట. ఇలా ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. సో స్లోగా మిక్స్ చేస్తూ ఉడికించుకోండి. సో ఇలా బెల్లం అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఉసిరికాయలని స్మాష్ చేస్తున్నట్టుగా మిక్స్ చేస్తే బెల్లం అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడాని వేసుకోండి. అలాగే కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాము. ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగే ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బెల్లం అనేది దగ్గరికి వచ్చి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. అలాగే ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి బెల్లం అంతా కూడా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరకు వస్తుందన్నమాట. సో ఈ టైంలో కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీగ పాకం అయితే రావాలి. చూడండి, ఇలా మంచిగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు మనకు ఉసిరికాయలు కావాలంటే దొరకవు కదా. సో ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చి నాతోనే షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.